ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో షేక్ అవుతుంది లావణ్య రాజ్ తరుణ్ గురించి. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషితో స్నేహం చేస్తే బాగుంటుంది జీవితం. కానీ ఈ లావణ్య లాంటి వ్యక్తిత్వం ఉన్న ఆడపిల్లని ప్రేమిస్తే జీవితం సంకనాకి పోతుంది అనడానికి కారణం రాజ్ తరుణే. అద్భుతమైన జీవితం, అందమైన కళ నెరవేర్చుకున్నాడు పాపం రాజ్ తరుణ్. ఎందుకంటే చిన్న స్థాయి యూట్యూబ్ నుంచి ఆయన ఎదిగినటువంటి వ్యక్తి హీరోగా. అలాంటి వ్యక్తి ఒక నీచమైనటువంటి సంస్కారం ఉన్నటువంటి ఆడదంతో స్నేహం చేసి సర్వనాశనం అయిపోడు. వాస్తవంగా లావణ్య అనే అమ్మాయి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో, ఎప్పుడు ఎవరి మీద పడుతుందో, ఎప్పుడు ఎవరితో తిరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. అన్ని రకాలైనటువంటి చరిత్రలు ఉన్నాయి ఆమెకి. మనం ప్రత్యక్షంగా చూసింది కాదు సుమా. ఆమె మాట్లాడే మాటలు కానీ, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరితో పెట్టుకున్న సాంగత్యం కానీ, సన్నిహిత్యం కానీ ఇవి చూస్తుంటే ఖచ్చితంగా మెంటాలిటీ మంచిది కాదు. అలాంటప్పుడు అలాంటి వ్యక్తితో ఎవరు స్నేహం చేసినా వాడి జీవితం సంక్రాంతి పోవాలి. ఇప్పుడు ఇంటి గురించి లొల్లి అవుతుంది. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు అది 1.5 కోటి కొన్నారంట. ఇప్పుడు 12 కోట్లు అయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వచ్చినా రాణిస్తలే ఆమె. అంటే అది ఎవరికి అంటే అది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద ఎంతది. ఇద్దరు కలిపి జాయింట్ గా కొనుక్కున్నారు, ఈ పేరు మీద పెట్టాడంటారా? ఈయన కొని బాండ్ లో రాశాడు. ఈమె కూడా తరదాంతరం ఈమెకి చెందు. అలా రాస్తే అందరికీ సమానమే వస్తుంది. ఇప్పుడు అందులో బాండ్లో ఎలా రాస్తుందో అలానే వస్తుంది. ప్రత్యేకంగా మార్చడానికి చేర్చడానికి ఏముండదు. కాబట్టి ఇంట్లో అందరూ ఉండే హక్కు ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏమికి నష్టమేముంది? ఇప్పుడు వాళ్ళు కూడా ఆస్తులో హక్కు ఉంది కదా. హక్కు ఉన్నప్పుడు ఉంటుంది కదా. అయినా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఒకవేళ హక్కు లేకపోయినా ఉంచుకోవాల్సిన బాధ్యత ఏముంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కలిపి కొన్నారు కాబట్టి. వాళ్ళ నాన్నగారమ్మ పాపం వీల్ చైర్ మీద ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు కూడా ఆరోగ్యం బాగోలేదంట. మరి దుర్మార్గంగా గేటు ముందు నిలబెట్టి బ్యాగులతో అలా చేసిందంటే ఆమె ఏమన్నా సంస్కారం ఉన్న ఆడదేనా?